వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మా ఊర్లో మేము జయంతులు చేసుకుంటాము. అంటే శ్రీరామనవమి జరుగుతుంది కదా, దాని తర్వాత 9 డేస్కి అలా జయంతులు చేస్తాము. సో ముందు రోజు ఇలా లైటింగ్ అంతా వేశారనమాట, చాలా బాగుండింది. ఇంకా దశావతారాలు తెలుసా మీకు? దశావతారాలు అన్ని నేమ్స్ అయితే నాకు తెలీదు, కొన్నే తెలుసు. ఇలా దశావతారాలు లైటింగ్స్ కూడా ఇలా వేశారు. లైటింగ్ సెటప్ అయితే చాలా బాగుండింది. మీకు దశావతారాలు ఏవేవో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా చేస్తారా ఇలా జయంతులు? ఇలా జయంతులు చేసినప్పుడు పక్క ఊరు వాళ్ళు కూడా వస్తారు మా ఊర్లోకి. ఇంకా చాలా క్రాకర్స్ అన్నీ పేలుస్తారు. చాలా బాగుంటుంది ఆ రోజు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా ఊరికైతే వచ్చేస్తారు. ఈ 9 డేస్ కూడా ఇలా లైటింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. మిద్దెపై నుంచి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కుట్టి పాప దండం పెట్టుకుంటుంది. ఇంకా ఈ ఊర్లో మా దేవుడికి చాలా విశిష్టత కూడా ఉంది. ఒకసారి ఈ విగ్రహాలని దొంగలించారు. తర్వాత 1 ఇయర్కి అలా మళ్ళీ దొరికాయి అన్నమాట. చాలా పెద్ద సెలబ్రేషన్గా చేసుకుంటాం మేము ఈ జయంతులు. అందరూ వస్తారు అప్పుడు ఇండ్లకి. ఇంకా మా ఊర్లో సీతమ్మ రామయ్య అయితే చాలా అందంగా ఉంటారు. మీరు మా ఊర్లో సీతమ్మ రామయ్యని చూడాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇంకా ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయన్నమాట, చాలా ఫైర్ వర్క్స్. ఇంకా ఇట్లా ఏదైనా డిఫరెంట్గా ఇలా బయట వాళ్ళని పిలిపించి ఇలా చేపిస్తారనమాట. కేరళ డ్రమ్స్ అట్లా ఇలా అంత యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇదిగో ఇక్కడ మా సీతమ్మ రామయ్య, అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి. చూడండి మా రామయ్య ఎంత అందంగా ఉన్నాడో, మా ఊరి రామయ్య. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా క్రాకర్స్, పాప అయితే చాలా భయపడుతుంది క్రాకర్స్ చూడండి ఎంత చాలా బాగుంటాయి ఈ ఫైర్ వర్క్స్. ఈవినింగ్ టైమ్స్ ఇది చూడడానికి పక్క ఊరి టౌన్ వాళ్ళు కూడా అందరూ వస్తారు. మీ ఊర్లో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమన్నా చేసుకుంటారా? ఏదైనా ఒకేషన్కి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.